కమ్మ కులానికి చెందినటువంటి నాయకుల్ని పరిశీలించినట్లయితే ఒకసారి చూద్దాం. కొడాలి నాని, వల్లభనేని వంశీ, అలాగే అబ్బయ్య చౌదరి, దేవినేని అవినాషు, తలసిల రఘురాం, అన్నాబొత్తున శివకుమార్, నంబూరి శంకర్రావు, మొన్నటిదాకానేమో సోమేపల్లి సాంబయ్య గారి అల్లుడైన మర్రి రాజశేఖర్కి మొన్నటిదాకా ఉన్నాడు, ఇప్పుడు పార్టీ నుంచి రాజీనామా చేశాడు అనుకోండి. ఇంకా చాలామంది కమ్మ దిగ్గజాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి, అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు. ఇవాళ ఎవరైతే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కమ్మ కులానికి చెందినటువంటి నాయకుల మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ధ్వజమెత్తుతూ ఉంది. వాళ్ళ నాని మీద కానీ, రఘురాం మీద కానీ, లేదు మరి వంశీ మీద కానీ అనేకమైన కేసులు పెట్టి వారిని హింసించాలనే ప్రయత్నం చేస్తుంది. అలాగే అబ్బయ్య చౌదరి గారి మీద కూడా అనేకమైనటువంటి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తుంది. దాని అర్థం ఏమిటంటే, నువ్వు కమ్మారవై ఉండి జగన్ అమ్ముడుతుంటావా, వైసీపీలో ఉంటావా, చంద్రబాబు నాయుడు గారు అమ్మట ఉండవా నువ్వు అనేటువంటి ఒక కుల అహంకారంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తుందని నేను చెప్పదలుచుకున్నాను. ఒకసారి పరిశీలన చేయండి మీరు, నేను కాదని అనడం వల్ల పరిశీలన చేసిన తర్వాతే ఈ నిర్ణయానికి నేను వచ్చాను, నా అభిప్రాయం కూడా చెప్పదలుచుకున్నాను. ఇవాళ సత్తెనపల్లి డిఎస్పీ హనుమంతరావు, ఈయన హిస్టరీ ఒకసారి చూసినట్లయితే తెలుగుదేశం ప్రభుత్వం పోయినసారి అధికారంలో ఉన్నప్పుడు కూడా విచ్చలవిడిగా వ్యవహరించాడు. మొన్న అక్కడ దాకేందుకు మొన్న వెంకటేశ్వర్లు అనే ఒక సిఐ నా మీదకి ఏ విధంగా దురుసుగా వచ్చాడో మీరు చూశారు. అది ఏ అహంకారం అంటారు? అధికారం, కులం, ఈ రెండు కలిసిన అహంకారం. నేను ఒక మాట చెప్తా, నేను మాజీ మంత్రిని. ఏదైనా ఒక సిఐ కానీ డిఎస్పీ కానీ నేను తప్పు చేస్తున్నా లేదా నేను వైలేట్ చేస్తున్నా ఏ విధంగా ప్రవర్తిస్తారు? రాంబాబు గారు, మా డ్యూటీ మేము చేస్తున్నాం, మీరు వైలేట్ చేస్తున్నారు అనేటువంటి స్వరంతో మాట్లాడతారు తప్ప వేళ్ళు చూపించి మీదకు వచ్చేటటువంటి పరిస్థితి చేయరు. ఎందుకంటే వాళ్ళకి ఆ సపోర్ట్ ఉంది, వాళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి లోకేష్ సపోర్ట్ ఉంది. నువ్వు మావాడివి కాబట్టి నువ్వు రెచ్చిపో, నీకు నేను ప్రొటెక్షన్ ఇస్తాను అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ అధికారులు, పోలీసు అధికారులు కూడా కుల అహంకారంతో రెచ్చిపోతూ ఉన్నారు. వైసీపీలో ఉన్నటువంటి కమ్మవారి మీద ధ్వజమెత్తి వారిని హెరాస్ చేస్తున్నారు. వారి వ్యాపారాలకు సంబంధించి కానీ, వారి మీద క్రిమినల్ కేసులు పెట్టడంలో కానివ్వండి, ఆ విధంగా వారిని హెరాస్ చేయటం అనేది సమంజసం కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.